ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? జనసేన నుంచి ఆ రోజు విడిగా పోటీ చేయడం వల్ల 33,400 ఓట్లు జనసేన తీసుకెళ్లిపోవడం. మల్లాడి కృష్ణారావుని కలవడంలో ఆంతర్యం ఏంటి అసలు? నా నుంచి ఎటువంటి నష్టం ఉండదని చెప్పి హామీ ఇచ్చాడు. లాస్ట్ మినిట్ లో జగన్మోహన్ రెడ్డి ఆయన ఒత్తిడి చేయడం వల్ల ఓట్లు వేయని వాళ్ళకి టార్గెట్ చేశారు సుబ్బరాజు గారు అనుచరులు అనేది ఒక పెద్ద విమర్శ వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మరి కోడికత్తి కేసు ఎలాగా బాబాయ్ కేసు ఎలా ఉందో ఆ విధంగా ఏదోలా డ్యామేజ్ చేయాలని చెప్పి 2014లో మీరు చేసింది ఏంటి, ఇప్పుడు గెలిస్తే చేయబోయేది ఏంటి అసలు? ఆయిల్ మాఫియా పెద్ద ఎత్తున రోజు 20-30 లక్షల రూపాయల ఆయిల్ మాఫియా ద్వారా దోపిడీ ప్రధాన లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో ముమ్మిడివరం నుంచి అభ్యర్థిని ముందుగానే ప్రకటించారు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుచ్చిబాబు దాట్ల సుబ్బరాజు గారు ఇక్కడ ఉన్నారు. సుబ్బరాజు గారు నమస్తే. నమస్కారం. ఇలాగ 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమి చూశారు. ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి మీకు? 2014 ఎన్నికల్లో మరి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా 29,500 ఓట్ల మెజార్టీతో నెగ్గించడం జరిగింది. ఆ 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల ఓటు బడ్జెట్ ఉన్న ఒక పక్క రాష్ట్రాభివృద్ధి, ఒక పక్క గ్రామాభివృద్ధిగా రెండు కళ్ళులా చూసుకుంటూ మా నియోజకవర్గంలో 1,800 కోట్లు తెచ్చి అభివృద్ధి సంక్షేమాన్ని బ్రహ్మాండంగా చేశాం. అదంతా కూడా ప్రజల్లో ఉంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా మా నియోజకవర్గంలో అభివృద్ధి లేని పరిస్థితి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించారు. కేవలం అన్ని దోపిడీలు, కమిషన్లు తప్ప ఎక్కడ కూడా ఈ అభివృద్ధి అనేది లేదు. ఎక్కడ ఒక రోడ్డు వేసింది లేదు. మేము శాంక్షన్ చేసినవి అన్నీ కూడా ఇప్పుడు దాకా ఈ నగర పంచాయతీకి 110 కోట్లు మంచినీటి ప్రాజెక్ట్ తెస్తే ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ పూర్తి చేసిన పని లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2019లో అనేక శంకుస్థాపనలు చేశారు. 5 సంవత్సరాలు కావస్తున్నా ఒక్క పని కూడా పూర్తి అవ్వలేదు. మా నియోజక ప్రజలందరూ కూడా చూశారు. దాని మీద ఏంటంటే 2014-19 వరకు నన్ను చూశారు, 19 నుంచి 24 వరకు సతీష్ని చూశారు. ఈ వ్యత్యాసం చూసి ఈరోజు మీరే చూశారు. ఈరోజు నగర పంచాయతీలో 3వ రోజు మేము ప్రచార కార్యక్రమం పెట్టాం. 11 వార్డులు 10 వార్డుల్లో బ్రహ్మాండంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా హారతి ఇచ్చి ఆశీర్వదించే పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి. మరి ఈరోజు ఈ అరాచకమైన ప్రభుత్వం గురించి ప్రజలందరికీ కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి మరి 121 సీట్లు గెలిచి మన భావితరాల భవిష్యత్తును ఆశించాడు. అక్కడ ఉన్న అమరావతి ద్వారా ఆర్థిక వనరులు చేకూర్చి ప్రజానికానికి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపుతో 33,000 ఎకరాల భూమి ఇస్తే సుమారు 5 లక్షల కోట్ల ఆస్తిని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి 3 రాజధానులు కడతా అని చెప్పి ఒక్క రాజధాని కూడా కట్టిన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనించారు. మరి రైతాంగం గురించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని ప్రతి సోమవారాన్ని పోలవరంగా చేసుకుని 72% పనులు పూర్తి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2% కూడా పనులు పూర్తి చేయకుండా ఈ రైతాంగానికి తీవ్రమైన జాప్యం చేశాడు. అదే కాకుండా రైతాంగం కూడా తీవ్రమైన ఇబ్బందులు మా నియోజకవర్గంలో క్రాప్ హాలిడే ప్రకటించారు 2 పంటలు. ఎందుకంటే చివరి వరకు నీరిచ్చే పరిస్థితి లేదు. మా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా నీటి సంఘాల ద్వారా చివరి ఎకరా వరకు నీరిచ్చేవాళ్ళం. రైతులందరికీ కూడా 2 పంటలు పండించుకుని బ్రహ్మాండంగా ఆ రోజు మార్కెట్లో మేము ధాన్యం కూడా కొని అందరినీ కూడా ఆదుకునేవాళ్ళం. ఈరోజు ధాన్యం అమ్మితే 3 నెలలు 4 నెలల దాకా రైతుకు డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటున్నారు. మరి ఇప్పుడే మనం బీసీ డిక్లరేషన్ గురించి కూడా బీసీ చైతన్య రథం వస్తే దానికి పాలాభిషేకం చేసాం. బీసీలు అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు పలికారు. మన బీసీ డిక్లరేషన్లో కూడా మరి ఎప్పుడు కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల గురించి పార్టీ పెట్టిన తర్వాత అప్పటి నుంచి బీసీలు తెలుగుదేశం వెంట ఉన్నారు. వారికి బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలుగా ఉంది కాబట్టి వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం. అదేవిధంగా 1,50,000 కోట్ల 5 సంవత్సరాల్లో బీసీ సప్లాన్ ద్వారా నిధులు ఖర్చు పెడతాం. ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఒక 5,000 కోట్లు 10 సంవత్సరాలు ఇచ్చి వాళ్ళ పనిముట్లన్నీ కూడా ఇస్తాం. ఇదే అనేక కార్యక్రమాలు బీసీ రక్షణ చట్టం తేవటం, అనేక కార్యక్రమాలు మనం డిక్లరేషన్లో ఇవ్వటం. అదే కాకుండా పెళ్లి చేసుకుంటే బీసీ బిడ్డలకి పెళ్లి కానుక కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు నిన్న బీసీ డిక్లరేషన్లో ఏ ప్రభుత్వం చేయనని గొప్ప పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈరోజు మా నియోజకవర్గంలో బీసీలు అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి అరాచకం చూస్తున్న ప్రజలందరూ కూడా మా నియోజకవర్గంలో అయితే
కేవలం ఇసుక దోపి మద్యం మాఫియా చేయడం, ఆయిల్ మాఫియా చేయడం, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి తప్ప ఎక్కడ ఒక రోడ్డు కానీ వేసిన దాఖలాలు లేవు. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అత్యధిక మెజార్టీతో ఈ జనసేన టీడీపీ తరఫున నాకు ఇచ్చారు కాబట్టి నేను అదేవిధంగా బాలయోగి గారి అబ్బాయి కూడా మంచి మెజార్టీతో నగ్గుతామని మాకు ఆశిస్తున్నాం. ఎలాగ సుబ్బరాజు గారు 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాయమాటలు, నవరత్నాలు మాయమాటలు చెప్పాడు. అది ప్రజలు ఎన్నడం జరిగింది. అదే కాకుండా మా నియోజకవర్గంలో జనసేన నుంచి ఆ రోజు విడిగా పోటీ చేయడం వల్ల 33,400 ఓట్లు జనసేన తీసుకెళ్లిపోవడం వల్ల నేను కేవలం 5,400 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈ రోజు అయితే వ్యత్యాసం మా వైఎస్ఆర్ పార్టీకి, టీడీపీ, జనసేన పార్టీకి వ్యత్యాసం 30% ఓట్లు ఉన్నాయి. దాంట్లో అప్పుడు 33,000 ఎత్తే ఈరోజు 40,000 జనసేన ఓట్లు మాకు యాడ్ అయినాయి. అదే కాకుండా సానుభూతిగా ప్రభుత్వం మీద సానుభూతిగా 20,000 మంది మాకు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు పరిస్థితి చూసుకుంటే ఏ సర్వేలో చూసినా 30% ఓట్ షేర్ మాకు ఎక్కువగా ఉంది. ఎలాగ 2 కండువాల ప్రయాణం జరుగుతుంది, బాగుందా మీకు ఇప్పుడు? మా నియోజకవర్గంలో జనసేన టీడీపీ కలిసిన దాని నుంచి మేమందరం సోదరభావంగా ప్రయాణం చేస్తున్నాం. మరి నాకు సీటు ఇవ్వడం వల్ల బాలకృష్ణ గారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎలాగా అంటే పితాని బాలకృష్ణ ముందు నుంచి సీట్ వస్తుంది ఆశించాడు ఆయన, మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? అదేవిధంగా నేనే ఆశించాం. మీ ఇద్దరు ఏ కార్యక్రమం పెట్టినా కలిపి చేస్తాం. నీకు సీట్ వస్తే నేను చేస్తాను, నాకు సీట్ వస్తే మీకు రాటర్ చేయాలని చెప్పి ఒక సోదరభావంగా మేము ముందుకెళ్ళాం. అదేవిధంగా పితాని బాలకృష్ణ గారికి ఇక్కడ సీట్ రాని పద్ధతిలో నా దగ్గర రావడం జరిగింది. మేము అందరం కూడా వెళ్ళి మరి ఆ సామాజిక వర్గానికి రామచంద్రపురంలో అవకాశం ఉంది కాబట్టి అక్కడ అకామిడేట్ చేయమని అడిగి ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆయన కూడా పరిశీలన తీసుకుంటామని చెప్పి తొందరలో ఆయన కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అతను కూడా సముచిత స్థానం కల్పించి మీ ఇద్దరు కలిపి ముందు ప్రయాణం చేస్తారు. ఇప్పుడు మీ ప్రచారం ఎక్కడైనా తిరగటం లేదు, మరి అది ఒక మైనస్ అయ్యే అవకాశం లేదా? ఈ ప్రచారం అంటే ఇప్పుడు ఇంకా ట్రయల్స్ లో ఉన్నాడు. ఇంకా 4-3 రోజుల్లో ఈ ప్రకటిస్తుంది కాబట్టి టైం తక్కువ ఉంది. మండలానికి 8 రోజులు ఉంది కాబట్టి మీ ప్రచారం స్టార్ట్ చేసి తిరగడం జరుగుతుంది. ఈ 4-5 రోజుల్లో టికెట్లన్నీ ఖరారు అవుతాయి కాబట్టి అక్కడ ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి అక్కడ నుంచి మాకు కూడా ప్రధాన బాలకృష్ణ మేము కలిపి ఆ కేడర్ అందరూ కూడా మాకు సహకరిస్తారు. అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తాం. ఇలాగ ప్రభుత్వం అభివృద్ధి చేసింది, నవరత్నాలు ఉపయోగపడుతున్నాయి. మరోవైపు పొన్నాడ సతీష్ గారు నేను చేసిన అభివృద్ధి నన్ను కాపాడుతుంది, 3వ సారి హ్యాట్రిక్ సాధిస్తానంటున్నాడు సతీష్. పొన్నాడ సతీష్ హ్యాట్రిక్ సాధించడానికి పొన్నాడ సతీష్ చెప్తేనే ఎఫ్ఐఆర్ కట్టాలంటే పోలీసు వ్యవస్థనే అంత దారుణంగా వాడుకుంటున్నాడు అతను. నేను చెప్తేనే ఎఫ్ఐఆర్ కట్టాలి, లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టడానికి లేదని చెప్పి అంత దుర్మార్గమైన పరిపాలన పొన్నాడ సతీష్ చేస్తున్నాడు. ఎప్పుడూ లేని గొడవలు అదే సామాజిక వర్గంలో ఉన్న గ్రామాలన్నింటిలో మా గ్రూప్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద గొడవలు పెట్టి వాళ్ళు లాక్కోవాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నారు. ఒకసారి మీరు 2014-19 వరకు మత్స్యకార గ్రామాల్లో ఎన్ని కేసులు రికార్డ్ అయినాయి, ఈ 19 నుంచి 24 వరకు ఎన్ని రికార్డ్ అయినాయి ఒకసారి తిరగేస్తే ఈ సతీష్ పరిపాలన ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా తెలుస్తుంది. అదే కాకుండా ఇక్కడ ఇసుక ఎప్పుడూ లేని డ్రడ్జర్ పెట్టి మళ్ళీ ఇసుక కోట్ల రూపాయలు సంపాదించుకున్న పరిస్థితి ఈ మా నియోజకవర్గంలో ఉంది. మరి యానంలో ఉన్న మద్యం చివరి గ్రామాలన్నింటికీ కూడా బోట్ల ద్వారా తెచ్చి పాటలు పెట్టించి డబ్బులు వసూలు చేసుకునే సంస్కృతి ఆ పార్టీకి ఉంది. అదేవిధంగా భైరవపాలెంని వేదికగా చేసుకుని ఆయిల్ మాఫియా పెద్ద ఎత్తున రోజు 20-30 లక్షల రూపాయల ఆయిల్ మాఫియా ద్వారా ఎమ్మెల్యేగా అడ్డం పెట్టి చేసుకుంటాడు. అదే కాకుండా సముద్రంలో ఏదైతే డ్రడ్జింగ్ జరుగుతుందో ఆ డ్రడ్జింగ్ ఇసుక కూడా సుమారు 3-4 కోట్ల రూపాయల ఇసుక అమ్ముకునే పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. మరి 2014 నుంచి 19 వరకు కూడా మేము ఎక్కడ ₹1 ఆశించకుండా అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా ముందుకెళ్ళాం. అది ప్రజలందరికీ కూడా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ముందు నగ్గుతామని చెప్పి మాకు నమ్మకం. ఇలాగ ఇసుక మాఫియా, మద్యం అక్రమ రవాణా, మరోవైపు వివాదాలు ఇన్ని చుట్టుముట్టి ఉన్నాయి. ఎందుకు మరి పోలీసులు ఏం పట్టించుకోవట్లేదా? మీరు ప్రతిపక్షంగా ఏం కంప్లైంట్స్ ఏమైనా ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి ధోరణి ఎలా ఉంది? వాళ్ళు చిన్నాన్ని చంపిన వ్యక్తిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు దాకా తేల్చలేని ప్రభుత్వం అదే నిరంకుశంతో ఇక్కడ కూడా పనిచేస్తారు. మీరు చెప్పింది అర్థం అవ్వలేదు మీకు. అతను చెప్తేనే ఎఫ్ఐఆర్ కట్టాలి. ఇంక అటువంటిది ఇసుక ఆపుతారా ఏం ఆపుతారు? వాళ్ళు ఇష్టాన రాజ్యంగా ఎవరైనా ఆపితే తిరిగి కేసులు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాగిస్తున్నారు. కాబట్టి వాళ్ళు దోపిడీయే ప్రధాన లక్ష్యం. ఇలాగ 2014లో మీరు చేసింది ఏంటి, ఇప్పుడు గెలిస్తే చేయబోయేది ఏంటి? అసలు 2014లో ప్రధానంగా మా ఏరియాలో గ్రామాల అభివృద్ధి, గ్రామంలో ప్రతి ఇంటికి మనం సిమెంట్ రోడ్ వేసాం, ప్రతి వీధికి ఎల్ఈడి బల్బ్ పెట్టాం, ప్రతి ఇంటికి కూడా వ్యక్తిగత మరుగుదొడ్డి ఇచ్చాం, ప్రతి ఇంటికి కూడా గ్యాస్ ఇచ్చాం. అదే కాకుండా చంద్రన్న బీమా, ఎవరైనా అర్హులైన వాళ్ళు ఏదైనా సడన్గా డెత్ అయినా చంద్రన్న బీమా ఇచ్చాం. పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుక ఇచ్చాం. నిరుద్యోగ వృత్తి ఇచ్చాం.
రూపాయలకే అన్నం పెట్టాం. ఇన్ని సంక్షేమ పథకాలు మేము చేసాం. అది కాకుండా సీఎం సహాయ నిధి నుంచి కూడా పెద్ద ఎత్తున మా నియోజకవర్గంలో డబ్బులు తెచ్చి పేదలందరినీ కూడా ఆదుకున్నాం. అదేవిధంగా ప్రధాన రహదారులు R&B రోడ్లు మన మాపాల చెరువు దగ్గర నుంచి పల్లంకూరు వరకు 25 కోట్లతో బ్రహ్మాండమైన రహదారు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మురమల నుంచి పోలవరం వరకు కూడా 10 కోట్ల రూపాయలతో R&B రోడ్డు వేసుకున్నాం. అలాగే ఎదుర్లంక నుంచి గుత్తింజీ వరకు కూడా 10 కోట్లతో R&B రోడ్డు వేసుకున్నాం. ప్రతి గ్రామంలోనే మినిమం 1 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ల సీసీ రోడ్లు మా నియోజకవర్గంలో వేసుకున్నాం. పెద్ద ఎత్తున సైక్లోన్ షెల్టర్లు ఈ రాష్ట్రంలో ఎవరో కట్టలేని అన్ని మత్స్యకారులందరికీ చివరి గ్రామాలకి 11 సైక్లోన్ షెల్టర్లు ఈ రాష్ట్రంలో అత్యధికంగా తెచ్చి కట్టించిన మత్స్యకారులందరికీ. అదేవిధంగా తీర ప్రాంత గ్రామాలందరికీ మంచినీటి సౌకర్యం, ఎలక్ట్రికల్ సౌకర్యం. మా నియోజకవర్గంలో ఎక్కువ రైతాంగం ఎక్కువ ఉండటం వల్ల కరెంటు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మరి 3 సబ్స్టేషన్లు 132 kV సబ్స్టేషన్ మన జిల్లాలో 2 వస్తే ఒకటి నేను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం మండలం ఒకటి, తాళరేవుల మండలం 3 సబ్స్టేషన్లు మా టైంలో తెచ్చి కరెంట్ ఈరోజు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసాం. అదేవిధంగా మంచినీటి ప్రాజెక్టులు మరి ఏదైతే బలుస్తిప్ప గ్రామం ఉందో చివరి గ్రామం వాళ్ళకి 2.5 కోట్లు పెట్టి మంచినీళ్ళు ప్రాజెక్టు కట్టి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా గాడిమొగ నుంచి ఆ చివర ఉన్న హ్యామ్లెట్లు అన్నింటికీ కూడా మంచినీటి సౌకర్యం కల్పించాం. మరి అదే కాకుండా తాళరేవు మండలంలో ఉన్న పెదబొడ్డు చిన్నబొడ్డు కూడా ఆ స్కీమ్ ఆధునీకరణ చేసి మంచినీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా భైరవపాలెంలో కూడా ఆ స్కీమ్ను ఆధునీకరణ చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీలో. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. సుబ్బరాజు గారు, గోదావరికి వరదలు రావడం అనేది ఇప్పటిది కాదు, చాలా కాలంగా వస్తుంది. ఇప్పటికీ గోదావరి వరదలు వస్తే ముమ్మిడివరం ఆ లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటూ ఉంటాయి, మునిగిపోతాయి, ఆస్తి నష్టం జరుగుద్ది, ప్రాణ నష్టం జరుగుద్ది. ఎందుకని పరిష్కారం కావటం లేదు? మరి మా టైంలో మీకు తెలుసో తెలీదో పశువుల లంక వలసల తిప్ప బ్రిడ్జి 36 కోట్లతో నిర్మాణం చేసాం. గత 100 సంవత్సరాల నుంచి వేలాది మంది ట్రాన్స్పోర్ట్లో పోయిన చరిత్ర ఉంది. అటువంటిది నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి గతంలో విశ్వరూపుగా ట్రై చేశాడు, సతీష్ ట్రై చేశాడు, బ్రిడ్జి కట్టలేకపోయారు. నేను 5 సంవత్సరాల్లో బ్రిడ్జి పూర్తి చేసాం. ఓపెనింగ్ ఏదాలు చేశారు తప్ప బ్రిడ్జి అంతా నేను పూర్తి చేసి ఆ లంక గ్రామాలను ఆదుకున్నాం. అదేవిధంగా గోగుల్ లంక నుంచి గుత్తింజీ నుంచి గోగుల్ లంక బ్రిడ్జి కూడా ఆ రోజు 54 కోట్లతో మేము ప్రపోజల్ పెడితే జగన్మోహన్ రెడ్డి 2019లో శాంక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు దాకా ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు. అదేవిధంగా మూలపాలెం బ్రిడ్జి శాంక్షన్ ఇచ్చాడు 2019లో, అది కూడా ఒక తట్ట మట్టి కూడా వేయలే పరిస్థితి. అదేవిధంగా ఎదుర్లంకలో బాలయోగ్ గారు ఇచ్చిన భూములు ఎస్సీలకి 100 ఎకరాల నదీపాతం అవుతుంది, అక్కడ గ్రాయన్ కావాలని చెప్పి ప్రపోజల్ పెడితే 80 కోట్లు శాంక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దాకా ఒక రాడు కూడా పేర్చలేదు. మొన్న కమినీ లంకలో పెద్ద ఎత్తున వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి 200 కోట్లు శాంక్షన్ ఇచ్చి 4 రోజుల్లో వర్క్ మొదలు పెట్టాలన్నాడు. ఒక రాయి కూడా అక్కడ వేసిన పరిస్థితి లేదు. కేవలం శంకుస్థాపనలు తప్ప ఎక్కడ పని చేసిన దాఖలాలు లేవు. మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి దాన్ని మీకు ఎక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ బీసీ డిక్లరేషన్ అంటున్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గ సామాజిక వర్గాలను చూసుకుంటే బీసీ మెజార్టీలో ఉంది, తర్వాత బీసీలో ఉండే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంది, తర్వాత సెట్టి బలిజా ఇటువంటి కమ్యూనిటీ ఉంది, కాపు ఉంది. ఇన్ని వర్గాల మధ్య బీసీ ఓటింగ్ మాదే అంటుంది. ఎందుకంటే ఎక్కువ సీట్లు ఇచ్చామనేది ఆ ప్రభుత్వం చెప్తున్న మాటలు. ఎలా మీ డిక్లరేషన్ ఎలా చెల్లుబాటు అవుద్ది? బీసీ సీట్లు ఇచ్చినంత మాత్రాన అవ్వదు, న్యాయం జరగాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ బీసీలకి ఆ రోజు 20% రిజర్వేషన్ 33% తీసుకెళ్ళి మరి వేలాది మందికి పదవులు వచ్చేలా చేశారు. ఆర్థికంగా ఉపయోగపడేలా బీసీ కార్పొరేషన్ ద్వారా వేలాది మందికి లోన్లు ఇచ్చాం, కార్లు ఇచ్చాం, అనేక కార్యక్రమాలు చేసాం. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ ఎత్తేసాడు. బీసీ సప్లాన్ లేదు. సుమారు 1,00,000 కోట్లు బీసీలకు రావాల్సిన డబ్బులన్నీ దారి మళ్లించి అమ్మఒడి తమ్మఒడి అనేటువంటి కార్యక్రమాలు చేశాడు తప్ప బీసీలకి అయితే తీవ్రమైన అన్యాయం చేశాడు. 10% రిజర్వేషన్లు తగ్గించి 16,800 మందికి పదవులు రాకుండా చేశాడు. అదే కాకుండా సుమారు 73 మంది బీసీ నాయకులు పొట్టన పెట్టుకున్నాడు. 1,600 మందిని మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి బీసీలు అందరూ సీట్లు ఓడిపోయి సీట్లు ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఓట్లు వేసేది ఉండదు. నగ్గి సీట్లు మనం ఇస్తాం. బీసీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు పెద్ద ఈరోజు యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు గారు, అచ్చెన్నాయుడు గారు, మరి ఎర్రనాయుడు గారు అబ్బాయి వీళ్ళందరూ బీసీ నాయకులు. మనం ఎప్పటి నుంచో బీసీని ప్రతిష్టం చేసిన తెలుగుదేశం పార్టీ తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి చేసినా ఒక ఎమ్మెల్యే చేసినా వాళ్ళు నామక బోర్డు పెట్టుకోవడం తప్ప వాడికి ఎటువంటి పవర్ లేదు. ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని కలిసి బయటకు వస్తే మళ్ళీ నెలల దాకా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి దాన్ని ఎవరు ఆదరణ చేయరు. బీసీలు అందరూ మా నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ సుమారు 1,20,000 ఓటింగ్ ఉంది. 1,50,000 మంది పైన బీసీలు ఉంటే 1,20,000 ఓటింగ్ ఉంది. దాంట్లో అత్యధికంగా 70% ఓట్లు మాకు తెలుగుదేశానికి వేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అత్యధిక మెజార్టీతో నగ్గుదామని ధీమాగా ఉన్నాం. ఇలా మీరు చాలా స్ట్రాటజికల్గా వెళ్తున్నట్టున్నారు. ఎందుకంటే మల్లాడి కృష్ణారావుని కలవడంలో ఆంతర్యం ఏంటి అసలు? మల్లాడి కృష్ణారావు గారికి మాకు నా చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. 2014 ఎన్నికల్లో ఆయన తిరగలేదు కానీ నాకు సపోర్ట్ చేశాడు, అందరినీ చేయమని చెప్పాడు. 2019 ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావు గారి దగ్గరికి నేను వెళ్ళి
సతీష్కి అప్పుడు మీరు సీట్ ఇప్పించారు, సతీష్ని ఎమ్మెల్యే చేశారు, నాకు కూడా సహకారం చేశారు. కాబట్టి మీరు మా ఇద్దరికి ఒక పెద్ద మనిషిలా, నాకు చేయమని అడగలేదు, మీరు ఒక పెద్ద మనిషిలా వ్యవహరించి మాకు ఇద్దరికి ఇబ్బంది లేకుండా మీరు పెద్ద మనిషిగా ఉండండి అని చెప్పాను. కాకపోతే ఆయన లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన ఒత్తిడి చేయడం వల్ల లాస్ట్ 1 వీక్ కూడా సతీష్కి సపోర్ట్ చేశాడు. అదేవిధంగా జనసేన ఉండిపోవడంలో ఓడిపోయింది తప్ప, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో యాంటీ హ్యాండ్ అయితే ఎప్పుడు కూడా సతీష్ ఇక్కడ నగ్గడని నేను చెప్తున్నాను. ఆ రోజు చిరంజీవి గారు అడ్డం పెట్టుకుని మా 2000 ఓట్లతో నగ్గాడు, మొన్న పవన్ కళ్యాణ్ గారు అడ్డం పెట్టుకుని 5400 తగ్గాడు తప్ప యాంటీ హ్యాండ్ పోటీ వస్తే ఎప్పుడు సతీష్ ఈ నియోజకవర్గంలో నగ్గడు. ఎందుకంటే అతను 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యే చేశాడు. మరి 14 నుంచి 19 వరకు ఎవరికే కనిపించలేదు. మరి నేనైతే మరి 2019 నుంచి 24 వరకు అన్నిత్యం ప్రజలతోనే ఉన్నాను. కాబట్టి ప్రజలు నన్ను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఎలాగంటే కృష్ణారావు మీకు ఏమైనా హామీ ఇచ్చారా, మీకు మద్దతు తెలుపుతారా? ఎటువంటి నష్టం చేయను, నేను నా నుంచి ఎటువంటి నష్టం ఉండదని చెప్పి హామీ ఇచ్చాడు. అదేవిధంగా సతీష్కి ఎట్టి బస్సులో చేయనని కూడా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎలక్షన్లో సతీష్ అక్కడికి వెళ్ళి మరి ఆయన డ్యామేజ్ చేశాడు. కాబట్టి వాళ్ళిద్దరికి కూడా కొంచెం డిస్ప్యూట్ ఉంది. ఒక పెద్దరికంగా నేను వెళ్ళి కలాలని ఉద్దేశంతో నేను చాలామంది పెద్దలు కలిసాను. నాకు సీట్ ఇచ్చిన తర్వాత అందరి సహకారం ఉంటేనే, ఒక కులంతో జరిసేది కాదు, అన్ని కులాలు కలిస్తేనే మనకి ముందుకు వెళ్తాం. కాబట్టి నేను అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాను. సుబ్బరాజు గారు, మీకు సూటిగా అడగదలుచుకున్నారు, 2014 ఎన్నికల్లో జరిగిన ఎన్నిక విజయం తర్వాత సుబ్బరాజు గారికి తెలుసో తెలీదో కానీ చాలామంది ఓట్లు వేయని వాళ్ళకి, ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఎటువంటి లబ్ధి లేకుండా టార్గెట్ చేశారు సుబ్బరాజు గారు అనుచరులు అనేది ఒక పెద్ద విమర్శ వినిపిస్తుంది. ఈసారి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటారు, మీ దృష్టికి వచ్చిందా? అదంతా వైఎస్ఆర్ డ్రామా. నా దగ్గరికి రావాలంటే 2-3 దాటుకుని రావాలని చెప్పి ఒక తప్పుడు ప్రచారం వైఎస్ఆర్ పార్టీ చేసింది. నా పద్ధతి అది కదా. నేను నా రూమ్లో ఉంటే ఎవరు ముందు వస్తే వాళ్ళని పంపమంటాను. ఒక 5 నిమిషాలు వెయిట్ చేసినప్పటికీ అటువంటి వ్యత్యాసాలు పెట్టి మనం డ్యామేజ్ చేసేది తప్ప, మా ప్రజలందరికీ తెలుసు ఎటువంటి నా సామాన్య కార్యకర్త కూడా నన్ను కలుపుతాడు. నాకు ఎక్కడ రిస్ట్రిక్షన్ ఉండదు. అది కేవలం క్రియేషన్ వైఎస్ఆర్ పార్టీ క్రియేట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి మరి కోడికత్తి కేసు ఎలాగా, వాళ్ళ బాబాయ్ కేసు ఎలాగ ఉందో ఆ విధంగా ఏదోలా డ్యామేజ్ చేయాలని చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు స్ట్రాటజీలు అప్పుడు వాళ్ళ సలహాల మీద ఇటువంటి చిన్న డ్యామేజ్లు చేసి, అయినా కానీ అతను నగ్గలేదు. ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రతి బూత్లో 10 నుంచి 20 ఓట్లు ఎంప్లాయీస్ అతను వేసిన వల్ల నగ్గాడు తప్ప, ప్రజానీకంలో అయితే నేనే నగ్గాను. ఈ రోజైతే ఆ ఎంప్లాయీస్ అందరూ మాకు సహకారం చేస్తున్నారు. కాబట్టి 5000 లోపు ఉన్న ఓట్లన్నీ కూడా ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో సుమారు 20 నుంచి 30 సీట్లు ఎంప్లాయీస్ చేతుల మీద నగ్గే పరిస్థితి ఉంటుంది. ఇలా ఇక్కడ కేజీ బేసిన్ ఉంది, కృష్ణా గోదావరి బేసిన్లో కోట్ల రూపాయల $1 బిలియన్ సొమ్ములు కొల్లగొట్టుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి సరైన ఉపాధి లేదు, మీకు సరైన రోడ్లు వేయటం లేదు. గతంలో టీడీపీ కొంత పోరాటం చేసి విడిచిపెట్టింది. ఈసారి ఏం చేయబోతున్నారు? ఈ కేజీ బేసిన్లో మేము ఉండగా అయితే 5 సంవత్సరాలు కూడా మాకు ఓపెన్ రిగ్స్ కొట్టారు ఆయిల్ ఇండియా వాళ్ళు. మనకి ఏదైతే లంక్ ఆఫ్ తానేల్ ల్యాంక్ ఉందో ఆ తానేల్ ల్యాంక్లో ఆయిల్ రిగ్ కొడితే వాళ్ళ నుంచి సిఎస్ఆర్ నిధులు తెచ్చి ఆ గ్రామం అంతా సిసి రోడ్లు వేసాం, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చాం, ఆ గ్రామం మొత్తం టోటల్గా అటువంటి కార్యక్రమాలు చేసాం. అదే కాకుండా మరి ఎదుర్లంక గ్రామంలో కూడా ఒక రిగ్ వేస్తే అక్కడ కూడా ఆ గ్రామం అంతా కూడా బ్రహ్మాండంగా చేసాం. బలుస్తిప్పలో కూడా ఆయిల్ ఇండియా కూడా ఒక రిగ్ వేస్తే ఆ బలుస్తిప్ప గ్రామం 2.5 కోట్లతో ఒక వాటర్ స్కీమ్ కట్టి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా తాళరావు మండలంలో బాపనపల్లి అని ఒక గ్రామం ఉంది, పోలేకూరు గ్రామం. ఆ గ్రామంలో కూడా మొత్తం ఊరంతా కూడా సిమెంట్ రోడ్లు చేత ఆ సిఎస్ఆర్ డబ్బులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా పక్కాగా మేము ఆ గ్రామాలకే ఖర్చు పెట్టాం. మరి ఈరోజైతే ఆ రోజు మేము మన కృష్ణారావు గారు మేము ఓఎన్జీసీని టేక్ ఓవర్ జిఎస్పీసీని ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసినప్పుడు ఈ ఏదైతే ఫిషర్మెన్కి పైప్ లైన్ వేస్తున్నారో ఆ పైప్ లైన్కి లబ్ధి చేకూర్చాలంటే ఆ రోజు 2 సంవత్సరాలకి వర్క్ జరుగుతుంది. 2 సంవత్సరాలు కూడా ఒక ప్రతి మత్స్యకారుడికి 11,500 వేటాడి ప్రతి మత్స్యకారుడికి 11,500 ఇవ్వడానికి అగ్రిమెంట్ అయ్యారు. ఆ డబ్బంతా ఓఎన్జీసీ ఎప్పుడో డిపాజిట్ చేసింది. కాకపోతే ఎమ్మెల్యే గారు ఈ ఓట్లు దండుకోవడానికి ఈ దప్పదప్పాలుగా 4 నెలలకు ఒకసారి వాయిదాల కింద ఇవ్వడం జరుగుతుంది. సుమారు 2 సంవత్సరాలు ఆల్రెడీ వర్క్ జరిగింది, 18 నెలలు ఇచ్చారు. ఇంకా 6 నెలలు ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది. రేపు 10వ తారీఖునే అది కూడా ఇస్తున్నారు. ఇంకా 4-5 నెలల వర్క్ జరుగుతుంది. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో మత్స్యకారులు వాళ్ళందరికీ ఇచ్చి ఏర్పాటు మేము చేసుకుంటాం. ఇలా ఇక్కడ నుంచి వేల కోట్ల రూపాయల ఆయిల్ కొలగొట్టుకు వెళ్తున్నా మన పిల్లలకు ఉపాధి లేకుండా పోయింది. మన టెక్నికల్ ఏదైతే అనుభవం సరిపోదు అంటున్నారు, ఎక్కడో డెహ్రాడూన్ నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ చేస్తున్నారు. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా ఇక్కడ ఏమైనా? గతంలో అయితే మేము 2019-14లో అయితే రిలయన్స్ సంస్థ ఉంది, అంటే పర్మనెంట్ జాబ్ లెవెల్ తప్ప దాంట్లో సబ్ కాంట్రాక్ట్ చాలా వర్కులు చేస్తున్నారు. అటువంటి వర్కుల్లో చాలామంది సుమారు 70-80 మందిని జాయిన్ చేసాం. అదేవిధంగా
ఓఎన్జీసీలో కూడా అలా మేము 42 మందిని పర్మనెంట్ జాబ్లో వేయించాం. పండుల రవీంద్రబాబు గారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళు సుమారు 40 రోజులు నిరాహార దీక్ష చేస్తే మేము యజమాన్యంతో మాట్లాడి 42 మందికి పర్మనెంట్గా జాబ్లు వేయించాం. బ్రహ్మాండంగా ఈరోజు ఆ కుటుంబాలు అందరూ కూడా చేసుకున్నారు. అటువంటి కార్యక్రమాలు చాలా చేసాం. ఇతను అయితే దోచుకోవడం తప్ప ఎక్కడ ఎటువంటి ఒక జాబ్ కూడా వేసిన పరిస్థితి లేదు. ఇలాగ మన కొబ్బరికాయకి దిగుబడి లేదు, మరోవైపు గిట్టుబాటు ధర లేదు, ఎక్కడో ఉండే కేరళలోనో లేకపోతే బెంగళూరు నుంచి వచ్చే కొబ్బరికాయ డామినేట్ చేస్తుంది. ఈ ఏరియాలో కొబ్బరి పంట మీద నల్లి తెగులని పట్టి కొంచెం డ్యామేజ్ చేయడం జరిగింది. దాని మీద కూడా కొబ్బరి కూడా అంత లాభసాటిగా లేదు. అంటే బయట తమిళనాడు, కేరళలో కూడా అధికంగా కొబ్బరి వేయడం వల్ల కొంత కొబ్బరి మీద కూడా కోనసీమ అంటే ఇదివరకు కొబ్బరి ఒక గవర్నమెంట్ జాబ్లో ఉండేది. ఒక ఎకరం పొలం ఉంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినంత ఇన్కమ్ వచ్చేది. అటువంటిది 4 చోట్ల కూడా ఇది డెవలప్ అవ్వడం వల్ల కొంతవరకు డిమాండ్ తగ్గడం జరిగింది. ఇంచుమించు ఇప్పుడు అయితే 7-8 రూపాయలు కాయ ఉండటం జరిగింది. అదేవిధంగా ప్యాడీ అయితే మాకు చివరి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వలేదు. 5 సంవత్సరాలు కూడా నీటి సంఘాలు ఏర్పాటు చేయకుండా, నీళ్ళు ఇవ్వకుండా రైతులు తీవ్రమైన ఇబ్బంది పెట్టారు. చివరి భూములన్నీ కూడా ఎండిపోయినాయి. ఇప్పుడు ఈ రోజు అయితే తాళరావు మండలంలో చాలా గ్రామాల్లో నీళ్ళు లేక రైతులు మరి భూమి అంతా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అయినా కానీ అక్కడ ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ ఎక్కడ పట్టించుకోవట్లేదు. చాలా తీవ్రమైన ఇబ్బంది. రైతాంగం అయితే అక్వారంగం కూడా అదే పరిస్థితిలో ఉంది. ఏదైతే ఈక్విడార్ వచ్చిందో, ఈక్విడార్లో పంట వచ్చిందో దాని గురించి డిమాండ్ తగ్గి అక్వా రైతులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. ఆ రోజు అక్వారంగానే మేము 2 రూపాయలు కరెంట్ ఇచ్చి ఆదుకున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 6 రూపాయలు చేసి చాలా ఇబ్బంది పెట్టాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన వెంటనే రూపాయిన్నరకే ప్రతి ఏ జోన్లు నాన్ జోన్ కాకుండా అందరికీ కూడా 2 రూపాయిన్నరకే కరెంట్ ఇస్తా అని చెప్పడం అక్వా రైతులందరూ కూడా, రైతాంగం అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇలా మీరు ప్రజల మధ్య తిరుగుతున్నారు, ఎటువంటి ఆదరణ కనిపిస్తుంది? మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిస్తే ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వబోతున్నారు ప్రజలకి? ప్రధానంగా మా నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఎక్కువ. ఆ సమస్య అన్నీ కూడా తప్పకుండా మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చి పరిస్థితి తీసుకుంటాం. అదేవిధంగా రోడ్లు అయితే మెయిన్ రోడ్స్ అన్నీ వేయగలిగాం. ఇంకా కొన్ని సబ్ రోడ్స్ ఆగిపోయినాయి. ఈ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా వేసిన దాఖలా ఇది అయితే నేను 2018లో 5.5 మీటర్ల సీసీ రోడ్డు శాంక్షన్ చేసి ఆల్రెడీ వైండింగ్ కూడా చేసాం. వర్క్ మధ్యలో నోటిఫికేషన్ వచ్చింది, ఆగిపోయింది. ఇప్పుడు దాకా ఎటువంటి రోడ్డు వేయలేదు. అదేవిధంగా ఫ్లడ్ బ్యాంక్ కూడా మేము 10 కోట్లు తెచ్చి చేస్తే అది కూడా ఆగిపోయి చివరికి మొన్న ఫ్లడ్ బ్యాంక్ వేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు మన టైంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగినా మాకు నియోజకవర్గానికి ఇచ్చారు. పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది మనకి ముమ్మడివరంలో టీడీపీ జనసేన ముమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుబ్బరాజు స్పష్టం చేస్తున్నది. ఖచ్చితంగా ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, గెలుపు తనదే అంటున్నారు. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ గణేష్.